తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో ఇంటి దొంగల పాత్రపై ఏపీ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టారు. నెలల తరబడి జరుగుతున్న ఈ నకిలీ మద్యం తయారీ వ్యవహారం స్థానిక ఎక్సైజ్ పోలీసులకు తెలియకుండా జరగడం అసాధ్యమని భావిస్తున్న ఉన్నతాధికారులు కొందరి సిబ్బంది ప్రోత్సాహం ఉంది అన్న కోణంలో అంతర్గత విచారణ సైతం చేపట్టారు. మద్యం తయారీ వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ కేసులో టీడీపీకి సంబంధించిన నేతలు ఉన్నప్పటికీ వారిపై కూడా కేసు నమోదు చేసి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఇదే సమయంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ పేరు కూడా తెరమీదకి రావడంతో పొలిటికల్ రచ్చ మొదలైంది. అయితే ఈ వ్యవహారంపై స్థానికంగా విధుల్లో ఉన్న ఎక్సైజ్ అధికారులకు తెలీదా లేదా నిర్లక్ష్యమా అనే అంశాలపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఇదే సమయంలో స్థానికంగా ఉన్న అధికారులపై అంతర్గత విచారణ కూడా చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మొలకలచెరు వ్యవహారంలో స్థానికంగా విధుల్లో ఉన్న ఎక్సైజ్ సీఐ హిమబిందుపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఇప్పుడు ఇబ్రహీంపట్నం పరిధిలో ఎక్సైజ్ సీఐ విధుల్లో ఉన్న గోపాలకృష్ణ వ్యవహారంపై కూడా ఆరా తీస్తున్నారు. స్టేషన్లో ఏళ్ల క్రితం నుంచి పాతుకుపోయిన సిబ్బంది పాత్ర మీద కూడా వివరాలు సేకరిస్తున్నారు. మద్యం వ్యాపారులతో పలువురు ఎక్సైజ్ అధికారులు కుమ్మక్కు కారణంగా దుకాణాలు, బార్లలో నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నాయని ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఇక్కడ మద్యం వ్యాపారం నిర్వహిస్తున్న అద్దెపల్లి జనార్దన్ తాను గతంలో అక్రమంగా మద్యం తెచ్చి అమ్మకాలు జరిపానని అంగీకరించాడు. తర్వాత నకిలీ మద్యం తయారు చేసి అమ్మకాలు జరుపుతున్నానని స్పష్టంగా వీడియోలో చెప్పడంతో ఈ వ్యవహారంలో కొంతవరకు స్థానిక ఎక్సైజ్ శాఖ అధికారుల పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడకు కూతవేటు దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నం నడిబొడ్డున నకిలీ మద్యం దందా సాగుతున్నా నిఘా పెట్టలేకపోవడం కంటే దారుణం ఏముంటుందనే చర్చ జరుగుతోంది. ఏఎస్ఆర్ బార్లో భారీగా నకిలీ మద్యం విక్రయించారు. జనార్దన్ రావు భాగస్వామిగా ఉన్న శ్రీనివాస వైన్స్లోనూ నకిలీ మద్యం అమ్మకాలు జరిపినా భవానీపురం ఎక్సైజ్ స్టేషన్కు తెలియదు అంటే ఎంతవరకు నమ్మగలం అనే చర్చ డిపార్ట్మెంట్లో జరుగుతోంది. అద్దెపల్లి జనార్దన్కు ఎక్సైజ్ అధికారులతో మంచి సంబంధాలు ఉన్నాయనేది లోకల్ టాక్. ఈ పరిచయాలతోనే జనార్దన్ తన నకిలీ మద్యం తయారీ, అమ్మకాలను, సరఫరాను యథేచ్ఛగా సాగించాడని అధికారులు అనుమానిస్తున్నారు. నకిలీ మద్యం వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్గా ఉన్న నకిలీ మద్యం అమ్మకాలు జరిపిన శ్రీనివాస వైన్స్ లైసెన్స్ హోల్డర్ పూర్ణచంద్రరావుపై ఇంతవరకు అధికారులు చర్యలు తీసుకోకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. జనార్దన్ రావు తయారు చేసిన నకిలీ మద్యం ఎక్కువగా బెల్ట్ షాపులకు సరఫరా జరిగినట్లుగా అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున బెల్ట్ షాపులు ఉన్నాయని అందరికీ తెలిసిందే. వాటికి నెలమామూలు చొప్పున స్థానిక ఎక్సైజ్ అధికారులు డబ్బులు వసూలు చేయడం వల్లే నకిలీ మద్యం పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగినట్లుగా అధికారులు ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో వీరికి సహకరించిన సొంత డిపార్ట్మెంట్ సిబ్బందిపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు.